ఒంటి చేత తీసుకున్న మ్యాచ్ ని వెళ్ళకి అది స్పిరిటే కావాలి. అంత బిల్డప్ ఇస్తున్నా. వస్తాడు బిల్డప్ బాబాయ్. వాడు కానీ వచ్చి తింటే బిల్డప్ బాబాయ్. ఇప్పుడు చూడు వాళ్ళు భయపడతారు. ఇంకా వాళ్ళు జెర్సీలు ఒకరొకరు లేవు కానీ కలర్ ఉంటాయి. టీం మాత్రం వాళ్ళది మామూలు టీం కాదని వాళ్ళకి ఇప్పుడు భయం కొడుతుంది. చూడు డీప్ వచ్చి చూడు అప్పుడే లేదు క్యాచ్ ఆడ ఆడబడింటే seconds are moving, right? Yeah. Next year. అన్ని ఆయన్ని ఆడిందా ఎవరు అన్ని ఆడి స్ట్రైక్ తీసుకుందా 7 కొట్టింది కదా అదే ఉన్న తిరిగిందా మార్కెటింగ్ సైడ్ ఆపరేషన్ ఇదేమో తీసుకొచ్చాడు పాపం. That is why I came here. You come this side. లాగేస్తాను నరాలని నగడు అది నాకు ఇంకా పెద్ద బాధగా ఉంది. అసలు చైన్ స్మోకర్ని నువ్వా ఏమంటుందా? చైన్ స్మోకరే కదా నువ్వు స్మోకరా? మామూలుగా కాదు. అవునా? మన ఆయన ఎన్నిసార్లు బెల్ట్తో కొట్టిండని ఏంద్రా ఈ అగ్గిపెట్టెలు పెట్టుకొని ఉన్నావు ఇవన్నీ అని నమ్మలేకనున్నాబ్బా. నమ్మలేకనే ఉన్నావు అంటే ఎట్ట నమ్మాలంగా నువ్వు ఎట్ట నమ్మాలని చెప్పు అట్నే నమ్మిస్తా. నేను మందు తాగితే మనిషిని కాదు నీకు అర్థం కాలే. మందు తాగుతారా? ఒక రోజు తాగి అన్ని ఉన్నాయి. అయితే మన ఇష్టి లోపల ఉండేవాడు సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది. ఈవెంట్ ని బట్టి అకేషన్ బట్టి అవతల పర్సన్స్. అబద్ధం చెప్పండి, ఎందుకంటే తమ్ముడు పక్కనే ఉన్నాడు. ఏమే అబద్ధం చెప్పినా తెలిసిపోతుంది. బ్యాటింగ్ బ్యాట్ తగిలిందా? బ్యాట్ తగిలిందా? చూడు సుబ్బు, గత 3-4 వారాల నుంచి క్లోజ్ గా మ్యాచ్లు వచ్చి మనం ఓడిపోతాం. సో మ్యాచ్లు ప్రెజర్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దయచేసి నువ్వు ఆడుకో, ఏం కాదులే, కూల్లే బా గెలిచే మనకేమిస్తారులే అనేటివి తీసుకో. కొద్ది రోజులు ఆ మైండ్ సెట్ పక్కన కూర్చోబెట్టు. ఆ సుబ్బును పక్కన కూర్చోబెట్టు. నువ్వు నిన్న నెట్ లో నేను ఫస్ట్ బాల్ వేస్తానే షాట్ కొట్టాలని చూసినావు చూడు, ఆ బ్యాట్స్మెన్ కావాలి మాకు. కొద్ది రోజులు మనం కూడా ఇంటికి పోతానే గెలిచినవా ఓడిపోయినవా అని అడుగుతున్నారు కానీ ఎన్ని కొట్టినావు ఏం చేసినావు అని అడగండి. మనం పోతుంది. మా పాప కూడా ఓడిపోయినారా? డిసప్పాయింట్మెంట్ ఈరోజు కూడా ఓడిపోయినారా? అదే అలవాటు. బౌలర్ది కప్పు తీసపోతే డాడీ నువ్వు గెలిచినవా అంటది మా పాప. నీకు పెద్ద కప్పు వచ్చింది బా, పెద్ద కప్పు అది. సైజు ముందు చిన్నటి వస్తుంది. నీకు పెద్దగా అడుగుతుంటే ఇచ్చిండు లేకపోతే తీసుకొచ్చి. లేదు లాస్ట్ మంత్ బెస్ట్ బౌలర్. వికెట్ నేను చూడలేదు. 7 8 9 వికెట్లు. టోర్నమెంట్ మ్యాచ్ టైట్ ఫైట్ అంటే వాళ్ళు మనం టైట్ గా ఉంటారని బాడీ ఫిజిక్ రావాలి. మా బాబుకి ఒక్క ఓవర్ కూడా ఇలా బౌలింగ్ బ్యాటింగ్ అన్న ఇచ్చారో లేదు. ఎప్పుడు బ్యాటింగ్ అని చెప్పొచ్చి నింటావు. అందుకే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ మ్యాచ్ ఎక్స్టర్నల్ ఆడుతుంది. ఎక్స్టర్నల్స్ ఆడుతుందా? ఇంటర్నల్స్ అయిపోయినాయా? అయిపోయింది. నేను చేస్తానబ్బా. మా పాపని పికప్ డ్రాప్ నాకు ఇబ్బంది అయ్యేటట్టుంది అని ఆలోచిస్తానా.
ఎట్లా ఎన్ని రోజులు ఉంటుంది ఏంది కోచింగ్? ఎట్లా ఎన్ని రోజులు? వీక్లీ మండే హాలిడే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 4 రోజులా? 4 రోజులు. లేదు అంటే సాటర్డే, సండే. సాటర్డే సండే పెట్టుకుంటే వేస్ట్, ఎందుకంటే సండేలు మ్యాచ్లు ఉంటాయా. ఉదయం మ్యాచ్ ఆడి మళ్ళీ సాయంత్రం ట్రైనింగ్ అంటే కష్టం అవుతుంది. చేయం తగిలింది ఆ బాల్ కానీ కొంచెం అట్లా క్లిక్ అయింటే తగిలి ఉంటుంది. ఎలిమెంట్ మామూలుగా వెళ్ళిపోయేది. ఇయర్లీ 45 మొత్తం ఒకటేసారి కట్టాలి. మిస్ అయితే 4 years 7 years అంతే. అలాంటి బౌలింగ్ వచ్చినప్పుడు నేను లేనే అని భలే బాధగా ఉంటది. ఆయనకి ఏం దొరకగిలిందా జారిపోతుంది. వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఉండుంటే కొట్టలేదంటే మాకు బాగుంటుంది, బాధ ఉంటుంది. లే అట్లాంటి వాళ్ళకి నేను బాగా ఆడతాను. నేను మళ్ళీ ఫోకస్ మిస్ అయింది కానీ లేకనుంటే అప్పుడు ఓపెనింగ్ వెళ్ళినప్పుడు అందు బాగా క్లిక్ అయినా. వాడు గచ్చినాలో కాపాడాలి పెట్టుకున్నాడు. డబల్ 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 బ్యాట్ చేతిలోనే ఉంది తెచ్చలే. వాడిని తన్నాలో బాగుపడేసి వాడే హర్షదీప్. వాడి టాపిక్ ఎవరైనా ఓడిపించారనుకో అట్లాగా నేనన్నా హర్షదీప్ అనుకుంటున్నాను. వాడి పేరు హర్షదీప్ సింగ్ ధోని అని పెట్టారు. లేదు ధోని గాడు 2019 వరల్డ్ కప్ మనం ధోని గాని వల్లే ఓడిపోయినాం తెలుసా. 11 బాళ్ళకు 25 కొట్టాల్సి ఉంటే డిఫ్ చేస్తానంటే అప్పుడు ఓకే కానీ కానీ ఇట్లా బాల్స్ తక్కువ రన్ కావాలన్నప్పుడు ధోని ఎంత చెడ్డేస్తాడు అంటే అంత చెడ్డేస్తాడు. అనవసరంగా హర్షదీప్ గాడు అది అంత షాట్ అవసరమా? బ్యాట్ తగిలించుకోలేకపోతే ఇంకెందుకు? రోహిత్ శర్మ డిసప్పాయింట్. వాడు కుమ్మింటాడు అంటే బయటికి ఎందుకనరు రెస్పాన్సివ్ కదా వాడు. ఇప్పుడే సింగిల్ కూడా తీలేవు నువ్వు అని అంటారు కదా. షార్ట్ కి అవసరం లేదు. మాట్లాడతాడు వాడిని ఎందుకు పెడతాడు రా? వాడిని పెట్టడానికి వాడు బౌలరు, వాడిని ఏం మాట్లాడడానికి లేదు. కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. 14 balls కి ఒక రన్ ఉన్నప్పుడు ఎందుకు షాట్కి వెళ్ళావు, ఇప్పుడు వస్తే బ్యాట్ కింద పడినట్టే ఫ్లైట్ వేసిండు. ఈడు రవి కుల్దీప్ గారు డిఫెన్స్ కూడా చేయలేకున్నారా? తిన్నారులే కదా. ఏమి బ్యాటింగ్ కొద్దిసేపు ప్రాక్టీస్ చేయొచ్చు కదా. అక్షర్ బాగా ఆడుతున్నాడు, ఎందుకు అది రిస్క్? తగిలింటే అవుటే. ఓయ్ రఘు ఓకే వాళ్ళని ఆడుకొని రిస్క్ ఎందుకు? వద్దులే వాళ్ళని ఆడుకొని. వాళ్ళు అప్పుడప్పుడు ప్రెజర్కి లోన్ అవుతున్నారు. నీ మాటలు ఇది ఫ్రీడమ్ వాళ్ళకి వదిలి కెప్టెన్ మాదిరి వేయనమాట. రఘు నిండాల్సింది దీనికి. ఇద్దరు పైసేస్తున్నారులే బాగా. ఈ బాల్ ఏం మామూలు పడింది పైసా? లే వాళ్ళు బాగానే ఉందిలే టీం. తగిలితే పోతుంది, అదే కనెక్ట్ చేయాలి మిడిల్ కరెక్ట్గా. అదే 4లే జీవితం. చూసినవా కీపింగ్ ఎట్ చేస్తారు? బాల్ పట్టి ఇమ్మీడియట్ గా బౌలర్ వేస్తారు. బౌలరు ఉండాలా ఆడ. వాడు ఒకడు ఉన్నాడు ప్రశాంత్ అని, ఓవర్ త్రోలు అనవసరమైన ఓవర్ త్రోలు వేసేవాడు. ఈయన సెంచరీలు వికెట్లు వెనకాల ఉన్నాడా? అసలు
కీపింగ్ రాదు, ఏం చేయాలో అర్థం కాదు. నువ్వేమో మధ్యలో దెంకోపోతావు కీపింగ్ మర్చిపోయినా నేను ఈరోజు ఇప్పుడే వెళ్తాలే. ఇప్పుడే వెళ్ళేసి మధ్యలో వస్తావా? మన మ్యాచ్కి వస్తా. లేదు సెక్రటరీ మ్యాచ్కి వస్తా. లేదు బాల్ కాదు అట్టయితే నేను ఉంటాలేనా. కీపింగా నువ్వు ఉంటావా? రెగ్యులర్గా చేస్తావా? సరే తెచ్చి. ఎందుకు? నేను ముందు చిన్నప్పుడు మ్యాచ్ అది కాదు మెయిన్ ఈడ క్యాచ్లు పెట్టేవాళ్ళు ఫీలింగ్ చేసేవాళ్ళు కాదు. మెయిన్ ఈడ ఎవరో ఒకరు ఉంటారులే. ఈ బాల్ ఆడంతా నేను ఉంటాలే. నువ్వు ఉంటావు మధ్యలో ఇంకోపోతాను. నువ్వు సగం సగం చేస్తాడావు. నువ్వు డబల్ మ్యాచ్ ఫీజు కట్టాలి ఈసారి నుంచి. ఉండు ఫస్ట్ వాళ్ళిద్దరు 14 ఉన్నారు. 14 మంది. ఏం ఇబ్బంది లేదు. మా బాబుని తీసుకుని మీ ఇంట్లో పోయి వెళ్ళేది వస్తా. నేను కూడా పోయేటైతే ఫ్రూట్స్ కావాలా ఇంట్లో. ఫ్రూట్స్ ఆడ తక్కువ వస్తాయి. ఫ్రూట్స్ తెచ్చుకుంటా ఇంటికి. కాదు తిరుపతి బౌలింగ్ లేదంటే ఇప్పుడే కాదు, మ్యాచ్ అయిపోయేలాగా నేను వచ్చలే కానీ ఫ్రూట్స్ కావాలి తీసుకొని వద్దాం. అయ్యి స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ అంటే వాళ్ళు ఇచ్చారు. ఆపరేషన్ కాదు, ఫస్ట్ ఆపరేషన్ డ్రగ్సా? ఫస్ట్ ఆపరేషన్ చేయకుండానే క్యూర్ చేద్దామని ట్రయల్ చేశారు. కన్నులోపల అది లేదు అంటే బ్లడ్ పల్సన్ అయితే పోతాయి అని వాడు గెస్ చేసినాడు. అది అవల బ్లడ్ పల్సన్ అవ్వలేదు. ఈ బొజ్జ అయితే లేకనంటే చేసుకున్నాక డైరెక్ట్ మెట్రో. ఆ మెట్రో దిగుతానే ర్యాపిడో బుక్ చేసుకో, లేదంటే ఇల్లు సైకిల్ ఉంటుంది ఒకటి. అది తీసుకునేవారు కాదు నుంచి వీడికి రావచ్చు. అదే బెస్ట్ రా. ఇల్లు బాగుందా? వేస్తావా? ఈ నుంచి మార్తలు కూడా 5 కిలోమీటర్లు. గ్లౌజ్ ఎక్కడ సైడ్ సైడ్ గ్లౌజ్ ఉన్నాయి చూడు. దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. దాంట్లో చూడు. అది కాదు దాంట్లో చూడు. క్లాత్ ఉన్నాయి చూడు. క్లాత్ 2 4 ఇది కాదు ఇంకోటి. అయ్యి అవి బాగుంటాయి. ఇంతనే కదా సెంచరీ కొట్టింది. అప్పుడు కొత్తగా తెలుసులే. కరువు పని ఎడుగు చేస్తావా నువ్వు? ఇంకా మైండ్ రెడ్ బుక్ పట్టుకొని పోతారంటవా? కరువు పని కాదు. వాడు లోకేష్ రెడ్ బుక్ పట్టుకోమంటే అప్పుడు ప్రచారం అప్పుడు వాళ్ళు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు విమర్శలు ట్రోల్ చేసినారు. ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు జగన్ కి ఇంకా ఏం అర్థం కావడం లేవని పరిస్థితి. ఏంది రెడ్డి ఏం కాదు, జనాలు మధ్యలో సఫర్ చేస్తారు. అది వాళ్ళు ఏం కాదు కానీ అంతా హింస జనాల్ని ఎఫెక్ట్ చేయడం అది పద్ధతే కాదు. జనాలను ఎఫెక్ట్ చేయడం ఒకటి, వాడు ఇంట్లో వాళ్ళ మీద క్రియేట్ చేస్తాడు. లేదు అట్లా బాగా ఊపాడు. ఏం ఊపినా అది తగిలింటే ఇన్నే వచ్చు దూర క్యాచ్ అవుట్. కానీ బాల్ మంచి షార్ట్ బాల్ వస్తాయి. ఇది చంద్రబాబు హాఫ్ డే అయిపోయింది. సచివాలయం
ఉంటే వాడుకొని దుబారా పెట్టిండు కాదనట్లే కానీ ఇప్పుడు అసలు గీయడం లేదు కదా తల్లి నీకు పది ఏది ఒక 10 లేదు చెప్పడం ఎందుకు అని పోతాందిరా అది నాశనం అయ్యి రావడంలే న్యూస్ లో ఇంత అండి ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రతి మంగళవారం 2000 దగ్గర 7 కోట్ల చిల్లర తెచ్చిండు 7,000 కోట్ల చిల్లర అప్పు ఇప్పటికి ముందు 700 కోట్లు రాళ్ల మీద బొమ్మలు వేపించుకున్నాడంట అవి జగన్ గాడు సరిహద్దు రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళకని రాళ్ళు తెచ్చి రీసర్వే నిన్న కూడా అన్ని అది అడవికి దగ్గరలో ఉంటది కదా వాళ్ళందరూ ఆక్రమించారు మా ఊర్లో 100-200 ఎకరాలని ఒకటే సర్పంచ్ ఒకటే అంతా ఎమ్మెల్యేలు అంతా ఆక్రమించారు కాదు అందరూ చేయాలి ఇండియా మొత్తం భూములు రీసర్వే చేపించి రిజిస్ట్రేషన్ ఎక్కిస్తే ఇప్పుడు ఇప్పటి నుండి తదుపరి కాలాలకు కొంచెము ఓకే ఇప్పటి వరకు ఇది ఉంది అని ముందు సెంట్రల్ నుంచి రావాలి కరెక్ట్ సెంట్రల్ నుంచి రావాలి పాత చరిత్ర అంతా మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఒకటి పెడితే బాగుంటది అది ఓకే వాడు పాస్బుక్ల మీదకి వేసి జగన్ గారి ఫోటో వేయించేది రాళ్ళు బాస్తారు కదా ఏమైంది గుర్తింపు రాళ్ళు గుర్తింపు రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళ పైన వారి ఫోటోలు వేసుకొని వాడు వాడికి కొన్ని స్పీచ్లు కూడా ఉన్నాయి వాడు పాల్కనో వేసుకోబారా ఏదో ఒకటి అడుగుతాడు ఫ్యాబ్లో వేసుకోబారు వాడికి ఒక్క పాలిటిక్స్ దగ్గర రావాలని లేకపోతే వాడు దేశాన్ని మామూలుగా డ్రగ్ మాఫియా లాగా నడిపి వాడు పొలిటికల్ ని చంపాలని మొత్తం 180 చిల్లర మంది ఉంటే ఫ్లైట్ నే బాంబు పెట్టలేదు వాళ్ళ అమ్మ టీచరు వాళ్ళ నాయన ఏదో సంథింగ్ వాళ్ళ నాయన ఇది మామూలు షాట్ కాదు చెయ్యి పగిలి మళ్ళీ కొట్టినాడు షాట్ పెట్టాలి ఆక్సిజన్ పెట్టింగ్ మంచి షాట్ కొట్టాడు చాలా మంచి షాట్ గడ్డి ఉంది ఈడే కాదులే అసలు బెంగళూరులో వరస్ట్ గా ఉన్నాయి గ్రౌండ్ మేట్ 7,500 అంట బీకే గ్రౌండ్ బీకే అని గ్రౌండ్ ఈరోజు 7,500 అదే 30 అవర్స్ వాళ్ళిద్దరు ఫస్ట్ స్టెల్ 4 వేసారు తర్వాత ఇంకొకరు వేసారు ఇది 6ది 6 ఓవర్ 5.4 34 స్కోరు 34 స్కోర్ ఈ జగన్ గారు హిందీ మాట్లాడుతున్నాడు అది ట్రోల్ చేస్తాడు रहना तो देता नहीं रहना तो कैसे देगा रहना पड़ेगा पहले అంత బాగా మాట్లాడి ఇంక ఎందుకు ట్రోల్ చేస్తారు బ్యాటింగ్ బ్యాటింగ్ హలో చెప్పా ఏం తీసుకుంది ఏంది ఓపెనింగ్ బౌలింగ్ వేసింది అతను ఫోటో పెట్టినా కదరా అవన్నీ తీసుకున్నాను చాలా మంది ఉంటారు కాదేమో నాకు ఎన్ని పెట్టడానికి ఏదన్నా అది కావాలి కదా గోతంలో 2 గోతాలు పెట్టి కట్టడానికి చూసానా అవతల గోతం అతనికి ఆ దశ
వచ్చినప్పుడే చెప్పు. రేపు 10,000 పోతుంది రా, అవసరంగా 12,000 రా, 10,000 వైట్ కలర్ కోతాం కాదు, అది కలర్ కోతాం. ఏం రాయాలి స్టిక్కర్? ఏమన్నా మ్యాచ్ చూస్తున్నారు, టై అవార్డు దాని గురించే మేము మాట్లాడింది. ఇంకా 3 ఓవర్లు ఉంటాయి, సింగిల్ తీసుకుంటే అయిపోతుంది. 6 కొట్టేదానికి పోయినాడు. నా బ్యాట్కి లేదు. వాడు బాబు దూబే గాడు మంచి ప్లేయరే కదా, 30-40 చేస్తాడు. మీడియం బ్యాటా కానీ కొంచెం స్లో వచ్చినా ఫిట్ చేసుకుంటాడు. అవి కొంచెం చిన్న ఎట్లా ఉన్నారు వేరే వాళ్ళు అంటే 50-60 అయితే స్టార్ట్ అయిపోతుంది. మూవ్ అయితే వాళ్ళ ఇష్టం. సరే ఫస్ట్ నాకు ఇదే ఉంటుంది, వాళ్ళకి 50 సరే చెప్పాలంటే నేను అడిగి చెప్తాను. చేస్తా ఉండమా మీకు లోపల ఏమవుతుంది, డబ్బులు పోతున్నాయి. ఆహా ఇవే చేస్తా ఉండండిరా. ఇప్పుడు ఇది ఆఫర్ ఏమో అయిపోయింది, మాట్లాడుతున్నాడు. ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఏం లేదు, ఫస్ట్ అయితే ఇక్కడ బాగా అలవాటు అయింది కదా, రెగ్యులర్ గా ఓపెనింగ్ వెళ్తున్నాడు కదా, ప్రతి మ్యాచ్ కి ఆడుతున్నాడు వెళ్తున్నాడు కాబట్టి. సరేలే ఎన్ని కొడితే మీకు ప్లేయర్లు లేక ఏమైనా ఇబ్బంది పడతారేమో. మేము ఎక్స్ట్రా ఉన్నాం, మాకు దిక్కు ఎట్టా రాదు. నేను వచ్చా మా దిక్కు ఎట్టా, మా కెప్టెన్ ఏమి ఇవ్వడం లేదు. తడ పట్టింది అనుకుంటా. అప్పుడు కామెంట్ ఇచ్చి కాదునా ఏంది వారమంతా వస్తానే ఉన్నాయి, నాకు నోటిఫికేషన్ పెట్టింది నీ ఛానల్. ఏంది రోజు ఒకటి అప్లోడ్ చేస్తాను? కాదు మొన్న ఇంటికి వెళ్తా ఉన్నానా, సో లాస్ట్ ఒక 4 వీడియోలు అప్లోడ్ చేయలే. ఒక రోజే కదా తిరుపతికి వెళ్ళింది. ఏమన్నా డ్రైవ్ పెట్టినావేం? లాంగ్ డ్రైవ్ లేదు. వాడు అన్వేష్ గాడు ఐస్లాండ్ ఆర్కిటెక్ట్ తిరుగుతాడా? వాడికి ఏమి సిలిలియనో ఏమో సిలియల్ ఐస్లాండ్ అర్ధరాత్రి సిసిలీ దొరికింది. సిసిలీ బాగుంటది ఫిగర్. అదొకటి ఉంది కానీ మళ్ళీ కొంచెం ఫైర్ బ్రాండ్ లాగా ఈ మధ్యన ఫైర్ అవుతాడు. ఈ మధ్యనే మంచి సిచ్యువేషన్ వరస్ట్ ఉన్నప్పుడు రియాక్ట్ కాడు, మంచిగా ఉన్నప్పుడు రియాక్ట్ అవుతాడు. అది నాకు అర్థం కాదు. వికెట్ పడి బాగుంటది, అందరూ కంపెనీ ఆడికి పోయి కొడతా అంటారు, చీట్లు కొడతా అంటారు, అప్పుడు రియాక్ట్ అవుతాడు. ఇదే మంచి మాట్లాడగలడు. అంటే ఎవడో మనం ఉండాలి. అందరూ నీ మాటను బట్టి బౌలర్లు యారు చెప్తారు బౌలర్లు. అదే చెప్పేది, ఆ బౌలర్ ప్రతి బాల్ చెప్పలేడు. బౌలర్ అర్థమైంది. ఆయన జడ్జి స్టేట్ టికెట్లకి వేస్తాడా, వైడ్ వేస్తాడా, నేను చక్కగా నిలబడాను, బాల్ ఒక బాల్ బాగా వేస్తాడు, ఒక బాల్ ఫుల్ టాస్ వేస్తాడు. ఏ బాల్ అని మూవ్ అవుతాడు? ప్రాపర్ వేస్తాడు అనుకుంటే అప్పుడు బౌలర్ చెప్తారు. బౌలరే ప్లానింగ్ లేనప్పుడు ఏం చేస్తారు?
ఏమొచ్చిందబ్బా ఫీలింగ్. ఈ నుంచి పోయేవాడు చూడు చూడు నీ ఆ పిండు. మనమైతే కనుక ఈ నుంచి అడిగి వెళ్ళగల 3 తిరగారు మళ్ళీ ఏ వల్ల వేసిన దానికి ఆ వల్ల